6 రకాలుగా అంటే నా ఉద్దేశ్యం 6 సార్లు చెయ్యమని కాదు. స్నానము 6 విధములై ఉంటుంది. స్నానము అన్న మాటకి యథార్థమైన అర్థం నిలబడి నీళ్లు పోసుకొనుట కాదు. మనం వేరు పాత్రలోని నీరు తీసి పోసుకోకూడదు. మజ్జనం. మజ్జనం అంటే శరీరము మునక వేయాలి. అంటే దాని అర్థం ఏమిటి? నదీ తీరమునందు నువ్వు ఉండి నదిలో స్నానం చెయ్యి అని అర్థం. అథవా చెరువులోనో ఏట్లోనో స్నానం చెయ్యమని. మరి అలా లేకపోతే ఏం చెయ్యాలండి అంటే గౌడ స్నానం తప్పదప్పుడు చెంబుతో నీళ్లు తీసి నీ మీద నువ్వు పోసుకోవాలి. కానీ స్నానము మొట్టమొదటి స్నానం దేనికి చేస్తారు అంటే మలాపకర్షణము కొరకు. మలాపకర్షణ స్నానము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? శరీరము నుండి నిరంతరము మలము ఊరుతూ ఉంటుంది. అది నిరంతర స్రావము. కళ్ళలో ఉన్నటువంటి ధూళికణములన్నీ పక్కకి చిన్న పుసి కింద వస్తూ ఉంటాయి. చెమట రోమకూపాల్లోంచి బయటికి వస్తూ ఉంటుంది. నాలుక మీద పాచి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మలమూత్రములు సిద్ధమవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరమును అయోగ్యము చేసేవి. భగవత్ స్పర్శ నుంచి దూరం చేస్తాయి. అవి మనసుని నిలబడనివ్వవు. వీటిని తొలగించుకొని భగవంతుని యొక్క ఉపాసన చెయ్యడానికి ఉపక్రమించడం కోసమని చేసేటటువంటి స్నానానికి మలాపకర్షణ స్నానం అని పేరు. అందుకే మనం చేసే స్నానం అంతా ప్రతిరోజు మలాపకర్షణ స్నానం అంటారు. మలాపకర్షణ స్నానం కేవలం శరీర శుద్ధి కొరకు కాదు. దాని ప్రధాన ప్రయోజనం భగవంతుడి దగ్గర మనసు కదలకుండా కూర్చోవడం. అలా కూర్చోడానికి వీలుగా దేశకాల సంకీర్తనం చెయ్యని స్నానం చెయ్యకూడదు. దేశకాల సంకీర్తనం అంటే మళ్ళీ ఒకసారి చెప్పాలి. ఏదో నేను ఫలానా చోట నెల్లూరు మహాక్షేత్రే వసతి గృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిర సన్నిధౌ అస్మిన్ వర్తమానేన శ్రీకరణామ సంవత్సరే మార్గశీర్షమాసే కృష్ణపక్షే అని తిథి చెప్పి నేను స్నానం చేస్తున్నాను అని సంకల్పం చేసుకుని గంగే చ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోజిలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యాన్ని సంప్రౌఢ్యాన్ని ముందు 3 మాటలు చల్లుకుని వేడి నీళ్ళైతే కాళ్లతో, చన్నీళ్ళైతే తలతో మొదలుపెట్టమని. కొంచెం శరీరం అనారోగ్యంగా ఉంటే ఉష్ణజల స్నానాన్ని వేదం అంగీకరించింది. కొన్ని నదుల పేర్లు తలుచుకుంటే చాలు ఆ నదిలోనే స్నానం చేసేసినట్టు. అందుకే గంగతో ప్రారంభం చేస్తారు. ప్రతిరోజు వాడు గంగా స్నానం చేసేసినట్టే. అదే వేదం యొక్క గొప్పతనం. నువ్వు అవకాశం లేక ఎక్కడో ఉండిపోతే నువ్వు చెయ్యలేని దానిని నీ మనసు చేత నువ్వు చేసుకునేటట్టు నిన్ను అనుగ్రహిస్తుంది. అందుకని గంగాది నదులను స్మరించి స్నానం చెయ్యాలి. ఒకవేళ గంగాది నదులను స్మరించడం మాకు చేత కాదండి, ఎలాగా అంటే ఒక్కటే నామం చెప్పుకోమన్నారు. నీకేమీ చేత కాకపోతే గోవింద 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 3 మాటలు గోవింద 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 అంటే చాలు. నువ్వు అన్ని సంకల్పములు చేసేసుకున్నట్టయితే. పురుషుడు ప్రతిరోజు శిరోస్నానం చేయాలి. స్త్రీ నైమిత్తిక తిథుల్లో చేస్తే చాలు. ఉత్తి రోజుల్లో నీళ్లు చల్లుకుంటే ఆమె ప్రతిరోజు తలస్నానం చేసినట్టే వేదం అంగీకరించి. కాబట్టి ఇప్పుడు అలా చేసే స్నానాన్ని మలాపకర్షణ స్నానము అని పిలుస్తారు. రెండవ స్నానం క్రియాంగ స్నానము అని పిలుస్తారు. క్రియాంగ స్నానము అంటే నేను స్నానం చేసేసాను, బయటికి వచ్చేసాను, పంచ కట్టుకున్నాను. ఈలోగా మా ఆవిడ వచ్చి, ఏమండి మీకు జ్ఞాపకం ఉందా, ఇవాళ ఫలానా ముఖ్యమైన పనుంది, ఏం చేయమంటారు అని అడిగింది. నేనేదో చెప్పాను. అలా చేస్తే గతంలో ఇబ్బంది వచ్చింది కదా, ఇంకోలా చేస్తే ఎలా ఉంటుంది. దిక్కుమాలిన మనుష్యులు ఇంతే. మనం మంచిగా చెప్పిన వాళ్ళు వినరు. నాకు కొంచెం కోపం వచ్చింది. రజోగుణ సంపర్కంతో మాట్లాడాను. సరే, వాళ్ళ ప్రారంధం, మనం ఏం చేస్తాం, వాడికి మనం చెప్తే అక్కర్లేదు, వాడికి ఇష్టం వచ్చింది చేయాలి, అలా కానీ అన్నాను. ఇప్పుడు నాకు చికాకుకి మనసు కదిలిపోయిందా మళ్ళీ. ఇప్పుడు నేను జపం చేద్దామని కూర్చున్నాను అనుకోండి, వాడి దగ్గరికే పెడుతుంది. వాడు చెప్పిన మాట వింటావు, వాడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఇక్కడ మాల తిరుగుతూ ఉంటుంది. అందుకుని క్రియాంగ స్నానం చేయమన్నారు. అందుకే జపం చేసేటప్పుడు, మీరు గాయత్రి జపం చేసేటప్పుడు చేస్తారు. ఆపోహిష్టామయో భవస్థాన బుద్ధి దదాతనామ హేరణాయ చక్షసే యోవశివతమో రసస్తస్య భాదీతే హనహ అంటూ నీళ్లు చల్లుకుంటారు. 2 పర్యాయాలు చేస్తారు. అందుకే క్రియాంగ స్నానం అంటే జపం చేసేటప్పుడు కదిలిపోయిన మనసుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి నిలబెట్టేటటువంటి ప్రక్రియ. మళ్ళీ మంత్రజపానికి వీలుగా అంగముగా చేసేటటువంటి స్నానమునకు క్రియాంగ స్నానం అని పేరు. ఒక్కొక్కసారి పెద్ద ప్రయోజనమే సిద్ధిస్తుంది స్నానం చేస్తే.
అంత పెద్ద ప్రయోజనం కోసం చేసే స్నానాన్ని కామ్య స్నానం అని పిలుస్తారు. రామాయణంలో వర్ణిస్తారు, గంగావతరణం దిగింది. ఓహో, ఆకాశంలోంచి పెద్ద ప్రవాహంతో గంగమ్మ వచ్చి పరమశివుడి తల మీద పడింది. గంగమ్మ యొక్క శక్తి గంగమ్మగా కాదు, గంగమ్మకి శక్తి ఎందుకు వచ్చిందంటే శివుడికి తగిలింది కాబట్టి. నీ చెప్పట్లేదు ఈ మాట, రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పారు. భవాంగ పతితంతో యం పవిత్రమితి పస్పృశు అన్నారు. పరమశివుడి శరీరానికి తగిలి కింద పడుతోంది కాబట్టి గంగకంత శక్తి వచ్చింది, పాపములను తీయగలిగింది. కాబట్టి ఇప్పుడు ఆ గంగని ఇలా తల్లుకున్నాడు, గంగనొక్క చుక్క తాగాడు, గంగలో మునక వేశాడు, పాపాలు పోయి. గంగా స్నానం ఒకప్పుడు గంగావతరణం జరిగినప్పుడు పరమశివుడికి తగిలి పడుతుంటే మహాపాపాలు చేసిన వాళ్ళందరూ చల్లుకుని స్వర్గలోకానికి పోయారు. అంటే కామ్య స్నానం చేశారు అని, కోరిక కోసం తీర్థమునందు స్నానం చేస్తారు. పూర్వం సంతానం కలగకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి నదిలోనూ తీర్థంలోనూ స్నానం చేస్తూ ఉండేవారు. దాని చేత అనుగ్రహం కలుగుతుంది అని దాన్ని కామ్య స్నానము అని పిలుస్తారు. ఇక క్రియాస్నానము అంటారు. క్రియాస్నానము అంటే నదీ స్నానము అని గుర్తు. నేను క్రియాస్నానానికి ఎడుతున్నానండి అంటాడు ఒక ఆయన. క్రియాస్నానం చేస్తాను అంటే క్రియ అంటే ఏదో పని చేస్తానని కాదు, నదిలో స్నానం చేస్తాను అని. నదిలో ఎందుకు స్నానం చెయ్యాలి అని అడిగారు. తప్పకుండా నదీ స్నానం చెయ్యాలి. నదీ స్నానం ఎందుకు చెయ్యాలో తెలుసా? సంస్కృత భాషకున్న గొప్పతనం అదే. ఆ పేరు వెనకతే అసలు దాని గొప్పతనం ఏమిటో చెప్తారు. నది అన్న మాటకు అర్థం ఏమిటంటే యస్మాత్ నాదం కృతవత్యః తస్మాత్ నదీతి నామధేయం ప్రాప్తాః ఇది స్యందనశీలాః. నది ఏర్పడాలి అంటే ఆకాశంలో ఉండేటటువంటి నల్లటి మబ్బులో మెరుపు మెరుస్తుంది, మెరుపులో విద్యుత్ ఉంటుంది. దాన్ని మనకి బెంజమిన్ ఫ్రాంక్లిన్ లాంటి వాళ్ళు నిరూపించారు కూడా. ఆకాశంలో మెరుపు ఉండి మబ్బులో ఆ మెరుపు మెరిసి వాన పడుతుంది. ఆ వాన పడేటప్పుడు మెరుపులో ఉన్న కాంతిని పుచ్చుకుని పైనుంచి కింద పడుతుంది. కింద పడ్డప్పుడు అది రాతి మీద పడి పెద్ద ఘోష చేస్తుంది, చేసి నదిగా మారి నిశ్శబ్దంగా వెళ్ళదు. ఇది స్యందనశీలాహ, అది పెద్ద చప్పుడు చేస్తూ వెడుతుంది. అందుకే మీరు నదీ తీరంలో వినండి, నది వెళ్ళేటటువంటి శబ్దం ఒకలా ఉంటుంది. సముద్రపుటొడ్డున కూర్చుని వినండి, సముద్ర ఘోష ఒకలా ఉంటుంది. కానీ నది యొక్క శబ్దం ఉందే, అది మనసుని లయం చేస్తుంది. అది అంత అందంగా చప్పుడు చేస్తూ వెడుతుంది. రాళ్ల మీద బండల మీద విడినప్పుడు, సుడిగుండాలు తిరుగుతున్నప్పుడు అది ఒక రకమైనటువంటి చప్పుడు చేస్తూ వెడుతుంది. మీరు ఎక్కడైనా ప్రశాంతమైన రేవులోకి వెళ్ళి ఏకాంతంగా ఉన్నప్పుడు, జనం లేనప్పుడు కూర్చుంటే ఆ నది యొక్క కదలికల చప్పుడు వినపడుతుంది మీకు. అప్పుడు ధ్యానం చేస్తే చాలా తొందరగా మనోలయం అవుతుంది. అంత గొప్ప చప్పుడు చేస్తూ ప్రవహించేటటువంటి దాన్ని ఇది స్యందనశీలాహ, నది అని పిలుస్తారు. ఆ నది రావడమే అంత గొప్పగా వస్తుంది. అందుకనే దాని యొక్క నీటి యందు రోగములను హరించగలిగినటువంటి శక్తి, పాపమును తీయగలిగిన శక్తి ఉంటాయి. అన్నం తింటే కడుపు నిండుతుందండి అంటే అన్నం తిని కడుపు నిండడం తెలుస్తుంది. అన్నం తిని కడుపు నిండి తిన్న అన్నం పచనమై రక్తంగా ఎలా మారిపోయిందో నీకు కనపడుతోంది. ఆ రోజు నీకు కనపట్టలేదైనా నువ్వు నమ్ముతున్నావా, నమ్మట్లేదా? నది కూడా అంతే. ఇది కనపడకపోయినా ఎలా నమ్ముతున్నావో పరమేశ్వరుడు చెప్పిన వేదాన్ని అలాగే నమ్మాలి. ఇది నా కడ్డితో చూస్తే నమ్ముతానండి అంటే ఇది నీ రక్తంగా మారడం నువ్వు చూస్తున్నావా, ఎలా తింటున్నావు? ఇది ఎంతో అది అంతే. నదీ స్నానము చేత పాప పరిహారం అవుతుంది. అందుకే పురుషుడు ప్రవాహానికి అభిముఖం చెయ్యాలి, స్త్రీ వాలు చెయ్యాలి. శ్రావణ మాసం స్నానం చేయకూడదు. ఎందుచేత అంటే పురిటి సమయం. ప్రతిదానికి పురిటి కాలం ఉంటుంది. చింతకాయకి కూడా పురిటి కాలం ఉంటుంది. పురిటి కాలమునందు తినడాన్ని శాస్త్రం అంగీకరించదు. పురుడు తీరిపోవాలి అంటారు. అందుకే జున్నుపాలు తాగరు. జున్నుపాలు తెలియకుండా తాగేస్తే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి. శ్రీరామాయణం చదవండి కావాలంటే. అందుకే జున్ను అందరూ తినరు. జున్ను ముట్టుకోనండి అంటారు. ఉపనయనం అయిపోయిన తర్వాత ఎలా తీశారో తెలియదు, అందుకే జున్ను ముట్టుకోరు పెద్దలు. కాబట్టి ఆ నదీ స్నానం అంత గొప్పది. శ్రావణ మాసంలో అది పుట్టల మించి కూడా వచ్చేస్తుంది. నీకు ఇక్కడ వానలేదు, ఎక్కడ వానబడిందో శ్రావణ మాసం, అది పైన పుట్టల మించి ఎక్కువస్తుంది. పుట్టలో ఉన్న పావులు నీటిలో కొట్టుకొస్తూ ఉగ్రతతో ఉంటాయి. నువ్వు చీకట్లో తెల్లవారకట్ట స్నానం చేస్తే కాటేస్తుంది అది. అందుకని శ్రావణ మాసంలో నదీ స్నానం నిషేధింపబడింది, చెయ్యవద్దు అంది వేదం.
మళ్ళీ భాద్రపద మాసంలో స్నానం చెయ్యొచ్చు. ఆ భాద్రపద మాసంలో మట్టి అవి కలిసిపోయి కొత్త వరదతో నీరు ఎర్రగా ఉండి తాగితే అతిసార వ్యాధులు వస్తాయని ఓషధీతత్వంతో నదిని శుభ్రం చెయ్యడానికి కేవలం ఆకులు అలమడం వేయడం కాదు, ఏ ఏ ఆకులను పట్టుకెళ్ళి నీటిలో కలపడం వల్ల నీరంతా పరిశుభ్రమై ఓషధీతత్వాన్ని పొందుతుందో అటువంటి 21 పత్రులను నిర్ణయించి విఘ్నేశ్వరుడికి పూజ చేసి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు నదిలో. ఈ ఆకులన్నీ కలిసి కొత్త నీటిలో ఉండేటటువంటి సూక్ష్మక్రిములు మరణిస్తాయి. మారేడు, నేరేడు, మారేడు, నెలవంక, మామిడి, దుర్వార, చెంగల్వ, ఉత్తరేణు వేరు వేరుగా తెచ్చి వేట్కతో పూజింత్రు పర్వమున దేవగణపతికి నిపుడు అని మనం చదువుతాం కదా. ఆ పత్రులన్నీ ఓషధీతత్వం ఉన్న పత్రులు. ఓషధీతత్వం ఉన్న పత్రులు కొత్త నీటిలో ఉండేటటువంటి సూక్ష్మక్రిములను చంపగలిగిన వాటిని ఋషి నిర్ణయం చేశాడు. వాటిని ఈశ్వరుడికి ఆరాధనం చేస్తే అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి అన్నప్పుడు నీళ్లు పోసినటువంటి మట్టి మూర్తిలో నుండి ఈ ఆకులు కలిసి ఒకదాని మీద ఒకటి ఒత్తుకుంటే తడిలో అందులోంచి వేడి పుట్టి ఈ పత్రి పట్టుకెళ్ళి నదిలో కలిపేస్తే ఆ నదిలో ఉన్న సూక్ష్మాంగ జీవులన్నీ మరణించి ఆ నీరు పశువులు, పక్షులు, మనము తాగడానికి యోగ్యమవుతుంది. పూర్వం ఈశ్వరారాధనగానే నీటిని శుభ్రం చేసుకున్నాడు తప్ప లౌకిక ప్రయత్నాలు, రసాయనాలు వాడ్డాలు ఈ జాతికి తెలియదు. ఏది చేసినా ఈశ్వర కృపగానే. భాద్రపద మాసంలో స్నానం విఘ్నేశ్వరుడి యొక్క నిమజ్జనం. కాబట్టి నదీ స్నానము దేని కొరకు చేస్తాడు అంటే నదీ స్నానము వలన విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని సంతరించుకుంటాడు. అందుకని నదీ స్నానం చెయ్యాలి, తేజస్సు పొందుతాడు. అది ఓషధుల మించి ప్రవహిస్తుంది. ఓషధులు రాత్రి వేళ చంద్రకిరణముల చేత ప్రకాశిస్తాయి. చంద్రకిరణముల యందు అమృతత్వం ఉంటుంది, అందుకే సుధాకిరణుడు అని పేరు. ఆ అమృత కిరణములన్నీ కూడా నీటిలో పడతాయి. నీటిలో పడితే రాత్రంతా నది అమృత కిరణముల యొక్క శక్తిని పొందుతుంది. పొందిన తరువాత అప్పుడు ఆ శక్తితో కూడుకున్నటువంటి నీటి యందు శరీరాన్ని మజ్జనం చేశాడనుకోండి, ఆ అమృతతత్వం శరీరంలోకి ప్రవహిస్తుంది. ప్రవహించి మనసు భగవదాభిముఖ్యం అవుతుంది. శరీరము రోగగ్రస్తము కాకుండా ఆరోగ్యంతో నిలబడుతుంది. అందుకని 6 రకముల స్నానములలో క్రియాస్నానాన్ని శాస్త్రం విధించింది. నదీ స్నానం చెయ్యవలసిందే. ప్రవహిస్తున్నటువంటి నది యందు స్నానము అంత ఉత్తమోత్తమము. కాబట్టి 6 స్నానములలో మలాపకర్షణ స్నానము, క్రియాంగ స్నానము, కామ్య స్నానము, క్రియాస్నానము, తీర్థస్నానము. తీర్థస్నానము అంటే తీర్థములు అని ఉంటాయి, దాంట్లో స్నానం కోసమే వెడతాం మనం. అందుకే ఈశ్వర దర్శన యాత్ర, క్షేత్రయాత్ర అంటారు, తీర్థయాత్ర అంటారు. తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే పూర్వం తీర్థయాత్రకు వెడుతున్నాడు అంటే 2 గామంచాలు 2 తువ్వాళ్ళు అంతే. ఎందుకని వాడు వెళ్ళేది తీర్థాల్లో స్నానం చేయడానికి. అక్కడ ఏ తీర్థం ఉన్నదో దాని ఎందు గ్రుక్కులిడతాడు. తీర్థమునందు అంగిరసాది మహర్షులు ఒకానొకప్పుడు గొప్ప యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు గొప్ప తేజస్సుని తీర్థముల యందు నిక్షేపించి వెళ్ళిపోయారు. ఎవరు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి తేజస్సు కలుగుతుంది, పాపరిహారం అవుతుంది, యజ్ఞయాగాది క్రతువుల శక్తి కలుగుతుంది. అందుకని తీర్థస్నానం. గంగానదికి వెళ్ళాడనుకోండి, గంగా స్నానం చేస్తారు కాశీలో, కానీ ప్రధానం మణికర్ణికా తీర్థస్నానం. ఒక్కొక్క చోటుకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి తీర్థం ఉంటుంది. ఆ తీర్థమునందు స్నానం చెయ్యాలి. ఆ స్నానం చేసి మనుష్యుడు తన యొక్క పాపమును పరిహరించుకుంటాడు, భగవంతునికి దగ్గరవ్వడానికి కావలసిన తేజస్సు పొందుతాడు. కాబట్టి దానిని తీర్థస్నానము. 6వ స్నానం ఉంటుంది, దానిని నైమిత్తిక స్నానం అంటారు. స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యకూడదు. అర్ధరాత్రి విడిచి నేను స్నానం చేస్తానండి అని చేయకూడదు. స్నానం చేయడానికి వేళాపాళా ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు స్నానం చేయకూడదు. కానీ కాలంతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా చేసే స్నానం ఒక్కటే నైమిత్తిక స్నానం అంటారంటే శివస్పర్శ కలిగిందనుకోండి, ఏ కారణం చేతనో శవాన్ని ముట్టుకున్నాడు, వెంటనే తేజస్సు క్షయమైపోతుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేస్తారంటే ఉత్తర క్షణంలో శిరస్నానం చేసేస్తారు. ఎక్కడికో అక్కడికి వెళ్ళి శిరసాదిగా స్నానం చేసేసి ఆ బట్టలు విడిచిపెట్టి యజ్ఞోపవీతాన్ని తీసేసి కొత్త యజ్ఞోపవీతం వేసేసుకుంటారు. కాబట్టి నైమిత్తిక స్నానము, శవస్పర్శ మొదలైనవి కలిగితే చేసేటటువంటి స్నానానికి నైమిత్తిక స్నానం అని పేరు.
కాబట్టి 6 రకములుగా స్నానం చేస్తాడు అని శాస్త్రము నిర్ధారిస్తోంది. అసలు ఈ స్నానం చెయ్యడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏమి? స్నానం చెయ్యండి, స్నానం చేయండి, స్నానం చేయండి అంటే కేవలం ఏదో ఒళ్ళు రుద్దుకుని సబ్బెట్టుకుని స్నానం చేయడం కోసం కాదు స్నానం చెప్పింది శాస్త్రం. నువ్వు సశాస్త్రీయంగా భగవద్భక్తితో కనీసం గోవిందా 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 అంటూ స్నానం చేస్తే చాలు, నీకు 10 రకములైన ప్రయోజనములను స్నానము ముట్ట చెప్పగలదు. 10 గుణములు కలుగుతాయి స్నానం చేసినటువంటి వాడివి. అందులో సాధు రూపో మొట్టమొదటిది ఏది అంటే, ఎప్పుడూ నియతిగా స్నానం చేసేటటువంటి వాడి యొక్క శరీరమునందు తేజస్సు పెరుగుతుంది. అందుకే తేజో సంరక్షణము దేనితో చేసుకుంటారు అంటే స్నానంతో. శివమహాపురాణంలో ఒకానొకప్పుడు శుక్రాచార్యుల వారి మీద కోపం వచ్చింది శివుడికి. కోపం వచ్చి ఆయన్ని తీసి నోట్లో పడేసుకుని మింగేశాడు. మింగేస్తే ఆయన కడుపులో కూర్చున్నాడు. శుక్రాచార్యుల వారు కూర్చుని పరమశివ వైభవాన్నంతటినీ చూసి లోపల కూర్చుని స్తోత్రం చేశాడు. శివమహాపురాణంలో ఉంటుంది, అత్యద్భుతం. అందులో కీర్తించాడు, నదులకు నీటికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో, భవా అని శివుణ్ణి ఎందుకు పిలుస్తారో, శివానుగ్రహంగా నీరు అంత గొప్పది ఎందుకైందో స్తోత్రం చేశాడు. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటుంది లింగపురాణం. అసలు ఈ లోకమంతా బ్రతుకుతోందంటే నీళ్ల వల్లే. అసలు స్పృహ కోల్పోయిన వాడికి స్పృహ వచ్చేది కూడా మళ్ళీ నీళ్లు తెలితేనే. అంత శక్తి నీటి యందు శివస్వరూపంగా ఉంది అన్నారు. అటువంటి నీటికి సాధురూపాన్ని ఇచ్చేటటువంటి లక్షణం ఉన్నది. ఎవరు నియమంగా స్నానం చేస్తూ ఉంటాడో అటువంటి వాళ్ళు చూడగానే ఆయన నల్లగా ఉన్నాడా, ఆయన తెల్లగా ఉన్నాడా పక్కన పెట్టేయండి, నియమంగా స్నానం చేసిన వాడిని చూడగానే మీ మనసు ఉద్వేగాన్ని కోల్పోయి శాంతి పొందుతుంది. అది మొదటి లక్షణం ప్రకాశిస్తుంది అవతల వారిలో. మీరు చూడండి, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉండేవారు. ఆయన కడుపు వెనకాతల ఉండేటటువంటి వెన్నుపావుకి తగులుతుండేది, ఇలా లోపలికి పోయింది. కళ్ళు గుంతల్లా అయిపోయాయి, ఒక కన్ను గాజు కన్నులా ఉండేది. ఒక కళ్ళజోడు పెట్టుకుని ఆయన ఇలా నిలబడితే ఉరప్పంజనంలో ఎముకలు మీరు 1, 2, 3, 4 అని లెక్కెట్టచ్చు. అలా ఎముకలు కనపడుతుండేవి, సన్నగా ఉండేవారు. 90 సంవత్సరాలు దాటిపోయి బట్ట కూడా జారిపోతూ సత్యదండం పట్టుకుని కమండలం పట్టుకుని ఆయన నడిచి వెడుతుంటే పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆయన వంక ఇలా చూస్తే ప్రయత్నం లేకుండా ఇలా చేతులు పెట్టారు. ఆయన సన్యాసాశ్రమ ధర్మానికి కట్టుబడి 94వ ఏట రిక్షాబండిని ఆసరా తీసుకుని నడిచి వెడుతుంటే అది ధర్మానుష్ఠానం అంటే. బట్ట మార్చుకుంటే ధర్మం కాదు, అనుష్ఠిస్తే ధర్మం. ఆ రిక్షా పట్టుకు నడుస్తుంటే ద్రవిడ దేశంలో బస్సులు ఆప్ చేసి చెప్పులు ఇప్పి వచ్చి జనం రోడ్డుకి 2 పక్కల పడుకుని ఉండేవారు, మధ్యలోంచి ఆయన వెళ్ళేవారు. ఆయన వంక చూస్తే చాలు మనసు సంతోషాన్ని పొందుతుంది. ఒక్కటే కారణం, స్నానం ఎలా చెయ్యాలో అలాగే చేసిన మహాపురుషుడు ఆయనే. దండ విన్యాసం అంటే దండ విన్యాసం. ఆయన స్నానం ఒక్కటే ఆయన ఫోటోలు కొన్ని 100 ఉన్నాయి, అంత గొప్ప స్నానం చేసేవారు. అటువంటి మహానుభావుడు కాబట్టి సాధో రూపంచ, ఎవరు స్నానాన్ని నియమంగా చేస్తాడో వాణ్ణి చూడగానే అవతల వారిలో ఉద్వేగములు ఉపశమిస్తాయి. చూడగానే నమస్కారం చెయ్యాలనిపిస్తుంది, ఒక్కసారి మాట్లాడాలనిపిస్తుంది. ఆయన 4 రోజులు ఉండి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ ఇల్లు శాంతి స్థానం, ఆ ఇంట శాంతి కలుగుతుంది. ప్రతిరోజు నియమంగా చక్కగా స్నానం చేసేటటువంటి వాడి శరీరంలో ఉన్న నాడీమలం బాగా పనిచేస్తుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అసలు ఇలా మంచు పడేటప్పటికీ అంతే పడిగం పట్టేస్తుంది. అలా కాదు, బ్రహ్మముహూర్తంలో రోజు వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని సహస్రగాయత్రి చేసి వచ్చే వాళ్ళని చూడండి మీరు. వాళ్ళు ఎంత వయస్సున్నా వెళ్ళిపోయి స్నానం చేసి కూర్చుంటారు. నేను ఇప్పుడే ఎన్నో ఊళ్ళు తిరుగుతుంటాను కాబట్టి చూస్తూ ఉంటాను, నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు అంత తెల్లవారుజామున లేచి నూతి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి నూతి గట్టును కూర్చుని వాడు అర్ఘ్యం ఇచ్చేసి అక్కడే ఏ మారేడు చెట్టు కిందో ఏ గోవు దగ్గర కూర్చుని సంధ్యావందనం చేసేసి లోపలికి వస్తాడు. ఏమంటే చలిగా ఉంది కదా అంటే, చలి ఏమిటి, చలి ఎక్కడా అంటాడు. ఏ ఋతువు ఆయనకు అడ్డు రాదు, చక్కగా ఉంటుంది శరీరం. నేను పేర్లు ఎందుకు చెప్పాలి మీకు తెలుసు కొంతమందికి, ఇందులో కావాలంటే విడిదికి వెళ్ళాక చెప్తా పేర్లు. స్నానము చేత ఆరోగ్యం,
కాబట్టి ఆ తేజస్సు, దానితో పాటుగా బలం, శౌచం. శౌచం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అంతఃకరణము పరిశుద్ధముగా ఉండడం. శౌచం అంటే పైకి శరీరం శుభ్రంగా ఉండడం కాదు. శరీరం శుభ్రంగా ఉంటే ఎవడకు కావాలి? మనసు మలినమైపోతే గొరుగుచుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు కొరగడేమి మానవుండు అన్నాడు ఎవడో ఆధునిక కవి. అలా భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలన్న మనోయావత్ తావత్ సర్వం నిరర్ధకం అన్నాడు వ్యాసుడు. ఎక్కడ స్నానం చేస్తే ఎవడకు కావాలి? ఇన్ని గుళ్ళ కడితే ఎవడకు కావాలి? మనసు నిర్మలం అవునప్పుడు. మనసు నైర్మల్యమును పొంది ఎలా ప్రతిస్పందించాలో అలా ప్రతిస్పందించే గుణాన్ని పొందితే అది శౌచం. ఆయన నిలబెట్టుకున్నాడు శౌచాన్ని అంటారు. శౌచాన్ని నిలబెట్టుకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇక్కడ ఒక బంగారు కంకణం కనబడింది అనుకోండి, అబ్బా అనిపించకపోవడం, అయ్యో పాపం ఎవరిది జారిపోయిందో అని వెంటనే లేచి నిలబడి, అయ్యా ఎవరిదో బంగారు కంకణం పడిపోయింది అని ఆయన వచ్చి తీసుకుంటే పొంగిపోయాడు అనుకోండి, శౌచం. అది శౌచం. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తున్నారు, ఒక భార్య భర్త ఇద్దరు రోజు రాత్రి కూడా బలుక్కున్నారా, ఏమి సంసారం లేదు అన్నారు. అని లేదు మన ఇద్దరం తీర్థయాత్రకు వెళ్ళిపోదాం, ఇల్లు విడిచిపెట్టేద్దాం అన్నారు. తాళం తీసేశారు, మీకు అందరికి కావలసినవి తీసేసుకోండి అన్నారు. అన్నీ వదిలిపెట్టేశారు, ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఇద్దరు నడిచి వెళ్ళిపోతుంటే ఓ బంగారు గొలుసు ఒకటి కనపడింది. అకస్మాత్తుగా ఆగిపోయాడు భర్త. భార్య కొంచెం ముందుకెళ్ళి ఆగింది, అంటే రావట్లేదే అంది. భర్త అనుకున్నాడు దీనికి గొలుసులు అంటే ఇష్టం, ఇప్పుడు ఈ బంగారు గొలుసు తీసుకుని మెడలో వేసుకుంటానంటుందేమో, ఇంత బయలుదేరింది పాడైపోతుందని కాలి మట్టితో గొలుసు కప్పేస్తున్నాడు. ఆవిడంది రండి వెడదామంది. వచ్చేస్తున్నాను, నువ్వు నడు అన్నాడు. ఆవిడంది అక్కడే నిలబడి, అన్నీ వదిలిపెట్టి బయలుదేరిపోయిన తర్వాత కూడా ఇంకా మీకు బంగారు గొలుసు కనపడుతోందా? అంటే ఎవరు అసలు నిజంగా వృద్ధిలో ఉన్నారు? ఆవిడికి కనపడుతుందని ఈయన బంగారు గొలుసు చూసి మట్టి కప్పుతున్నాడు. ఇంకా నీకు గొలుసు కనపడుతోందా అని అడిగింది ఆవిడ. అంటే ఆవిడ ఎప్పుడో వదిలేసి. అది శౌచం. అది నిలబెట్టుకోగలిగిన వాడు ఉన్నాడే, ఎక్కడ కోపం రావాలో అక్కడ ఆశీర్వచనం, ఎక్కడ కుంగిపోవాలో అక్కడ ప్రశాంతంగా ఉండగలగడం. ఎప్పుడూ తాను అలా ఉండగలిగిన స్థితి, ఉద్వేగములకు కదిలిపోని మనసుతో నిలబడగలిగిన స్థితిని శౌచమును కాపాడుకున్నాడు అంటారు. ఆ శౌచము దేని వలన కలుగుతుంది అంటే స్నానము వలన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.